టర్మ్స్ డిక్టేట్ చేయడం మిగించేస్తాడు. ఇప్పుడు ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి తెలుగుదేశం టర్మ్స్ డిక్టేట్ చేయట్లేదు. అప్పటికి కొన్ని పాయింట్ల దగ్గర నాకు ఇట్లా కావాలంటున్నాడు, రేపు టర్మ్స్ డిక్టేట్ చేస్తాడు, ఎట్లయితేనే మద్దతు అంటాడు, అప్పుడు ఇరుక్కుపోతాం. అలా ప్రతిదీ కూడా అట్లాగా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకి టర్మ్స్ డిక్టేట్ చేయడం వల్లగా తెలుగుదేశం ఇంతకాలం బతికింది, ఎదిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లాంటి స్ట్రేచర్ మెయింటైన్ చేస్తున్నాడు కొన్ని చోట్ల, డిక్టేట్ చేయడం టర్మ్స్, లైక్ పంచాయతీలకు అన్నిటికీ నిధులు ఇవ్వాలి, డబ్బులన్నీ ఇచ్చేయాల్సిందే, లేకపోతే ఇప్పుడు మొన్న దీని పేరేంటది రోహింగ్యాలు వీటిలో చర్య తీసుకోవాలని లెటర్ రాయడం, ఇట్లాంటి తన ఇండివిజువల్ గ్రోత్ డెవలప్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. గతంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నటువంటి కమ్యూనిస్టులు కానీ బీజేపీ కానీ అట్లా చేయలేకపోయినాయి. పవన్ కళ్యాణ్ అట్లా చేస్తున్నాడు. చేయడం ద్వారా టర్మ్స్ డిక్టేట్ చేసే స్థితికి వస్తే అప్పుడు తమకి దెబ్బ. ఇది లాంగ్ స్టాండింగ్ ఆలోచన జ్యోతుల నెహ్రూది. అవును. కానీ ఒకటి సార్, గ్రౌండ్ లెవెల్లో మీరు ఇందాక అన్న పాయింటే నేను మళ్ళీ ఇప్పుడు చెప్పేది, టీడీపీలో అయితే ఇప్పుడు ఎందుకంటే జ్యోతుల నెహ్రూ మన పిఠాపురం వచ్చినప్పుడు మాట్లాడారు ఇదే మహానాడులో, టీడీపీలో ఉన్న కార్యకర్తలకు మన కార్యకర్తలకు గుర్తింపు రావాలి, జెండా భుజాన్ని మోసిన వాళ్ళు గుర్తించండి అనేది. అంటే ఇండైరెక్ట్గా అక్కడ ఎందుకంటే అదే